ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మనం ఈ రకంగా మాట్లాడుకోవాల్సి వస్తుందని మనం ఎప్పుడూ అనుకోలేదు. హుదూద్ తుఫాను దాటికి విలవెల్లాడింది విశాఖ నగరం. అటు శ్రీకాకుళం కానివ్వండి, ఇటు విజయనగరం కానివ్వండి, ఇటు విశాఖపట్నం కానివ్వండి, మనం చూసినటువంటి తిరిగినటువంటి ప్రదేశాలు ఇలాగ అయిపోయినాయండి. నిజంగా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. అక్కడ ఉన్న చూసిన సీన్స్ చూస్తుంటే మనకి టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి కైలాసగిరి అది చూస్తేనే ఒక శివక్షేత్రంలా ఉండేది. ఆ రోప్ వే కానీ ఇవి కానీ చూస్తే ఒక అందమైన నగరం. మళ్ళీ మనకి తిరిగి అటువంటి నగరాన్ని ఏర్పరచుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి శ్రమతో కూడుకున్నటువంటి పని. తుఫాను యొక్క ప్రభావాన్ని ముందే గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందే గుర్తించి టెక్నికల్గా అన్నీ యూజ్ చేసి ముందే తెలుసుకోవటం వలన మెయిన్ ఏంటంటే ప్రాణ నష్టాన్ని కాపాడగలిగారు. ఇక ఆ 20-25 మంది అవి దగ్గర బీచ్ దగ్గరలో ఉండటం వల్ల వాళ్ళు ఆ ఫ్లడ్ ఎఫెక్టెడ్ దాంట్లో ఉండటం వల్ల కొంచెం ఆ 25 మందిని మనం కోల్పోయాం తప్ప ప్రాణ నష్టం, భారీ ప్రాణ నష్టాన్ని ముందే పసిగట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చాలా క్రమశిక్షణగా చక్కగా వ్యవహరించే అధికారులందరూ, ప్రభుత్వ యంత్రాంగం అంతా, పార్టీలకు అతీతంగా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చీఫ్ మినిస్టర్ గారు కానీ అందరూ కృషి చేసి మరి ఎక్కడ చూసినటువంటి విద్యుత్ స్తంభాలు పడిపోయిన వాటి పునరుద్ధరణ కోసం ఇంజనీర్స్ని వీళ్ళని పెట్టారు. నెక్స్ట్ పరిపాలన మొత్తం విశాఖపట్నం నుంచే జరుగుతుంది. అలాగే వాటర్ క్యాన్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ ఎక్కడ చూసినా కూడా అంతకుముందు మనకి కర్నూలులో వచ్చినప్పుడు ఇలాగే అతలాకుతలం అయిపోతే మన ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్దలు తమ వంతు సహాయాన్ని అందజేశారు. అలాగే పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి సంఘంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ వారికి అటు ఆహార ధాన్యం కానీ, ఇటు కూరగాయలు కానీ, పాలు కానీ, బట్టలు కానీ, డబ్బులు కానీ మన వంతు మనం వారికి విరివిగా ఆదుకుంటే మన విశాఖని మళ్ళీ మనం అందంగా తీర్చిదిద్దుకుందాం. కానీ దురదృష్టం ఏంటంటే ఎన్నో తుఫాన్లు తీరాన్ని దాటి వెళ్ళిపోయేవి. ఫస్ట్ టైం ఇది విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కానివ్వండి, విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, ప్రజలు ఎక్కడికి వెళ్ళినా వారంతా ఇదే మాట, మా విశాఖపట్నం ఇంత అందంగా ఉందని ప్రతి ఒక్కరు అనటం వల్ల మాకే దిష్టి కలిగినట్టు ఊడ్చుకు పెట్టుకున్నట్టు పోయింది. మొత్తం రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, కలెక్టరేట్ కానీ. ఆంధ్ర యూనివర్సిటీలో అయితే అసలు ఒక చెట్టు కూడా లేదు. ఎక్కడ చూసినా బీభత్సం సృష్టించి ఇలాగా ఎందుకు అయింది అని ప్రశ్నించుకుని బాధపడుతున్నాం. ఆ బాధ నుంచి మనం బయటపడాలంటే మనం అందరం మనోధైర్యం, మనోనిబ్బరాన్ని కూర్చుకొని మన అందమైన విశాఖని మళ్ళీ మనమే తిరిగి నిర్మించుకుందాం. ఎప్పటికీ ఇట్లాంటి ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా రాకూడదని ఆ భగవంతుని మనసారా ప్రార్థిద్దాం. నా వంతు సహాయాన్ని నేను అక్కడికి వెళ్ళే కార్యక్రమాలు నాకు, ఎందుకంటే చాలామంది ఆప్తులు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి మా వంతు సహాయాన్ని మేము ఏం చేయాలో ఆ కార్యక్రమాలన్నీ అందరితో కలిసి చర్చించుకుని మేమే ఆ బాధితుల దగ్గరికి స్వయంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఈసారి దీపావళి కూడా చాలామంది మా సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరు జరుపుకోవట్లేదు. ఎందుకంటే హుదూద్ ప్రభావానికి ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, జీవితాలను కోల్పోయారు. కాబట్టి మన అందమైన నగరం తిరిగి మనం నిర్మించుకున్నాకే మనకి నిజమైన దీపావళి అని చెప్పి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.